హలో అండి, ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకి మరొక సమయాన్ని రావడానికి దేవుడు కృప చూపించాడు. ఒక మంచి ఉపమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, ఒక రోజున చర్చ్ పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక విశ్వాసి, ప్రైజ్ ది లార్డ్ అండి, నేను మా కుటుంబం అంతతో కలిసి వేలంగని అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాము అని చెప్పడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఎందుకయ్యా అంత దూరం డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం, మరోజు ఆదివారం కదా, దేవుని సన్నిధిలో గడపరా అని పాస్టర్ గారు అన్నప్పుడు విశ్వాసి అన్నారు, వేలంగినిలో ఇంకా మేము ఆత్మీయతలో బలంగా ఎదుగుతామండి, ఇంకా దేవునిలో బలపెడతామండి అని సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చినప్పుడు సరే అని పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, సరే అండి, ఒకసారి ఒక కాకరకాయనిచ్చి ఈ కాకరకాయను కూడా మీతో తీసుకెళ్ళండి, వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని రండి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు విశ్వాసి కూడా ఆ కాకరకాయని తీసుకొని ఒక 3-4 రోజులు వెళ్ళి తిరిగి వచ్చాక ఆ కాకరకాయని మళ్ళీ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చారు. పాస్టర్ గారు ఏం చేశారంటే, అది ఒక కూరగా చేసి అది భుజించడం స్టార్ట్ చేసినప్పుడు అది ఎప్పుడైతే భుజించిన వెంటనే పాస్టర్ గారు అన్నారు, బా, ఎంత ఆశ్చర్యంగా, ఎంత బాగుంది ఈ కర్రీ అని అన్నారు. అలా అన్నప్పుడు అసలు ఏం బాగుంది, అసలు ఏంటిదని టేస్ట్ ఏమైనా మారిందా అని విశ్వాసి అయిన బ్రదర్ కూడా నేను కూడా టేస్ట్ చూద్దామని వేసుకొని తిన్నారు. తినంగానే కాకరకాయ ఎలా ఉండిద్దండి, తీగా ఉండిద్దా, అది చేదుగానే ఉంది. ఆ తినంగానే పాస్టర్ గారిని అడిగారు, పాస్టర్ గారండి, కాకరకాయ చేదుగానే ఉంది కదా, దీనికి ఆశ్చర్యం ఏముంది అని అడిగారు. అడగంగానే పాస్టర్ గారు కూడా ఒక మాట అన్నాడు, అయ్యా, మీరు అంతూ డబ్బు ఖర్చు పెట్టి వేలంగిని అనే ప్రాంతానికి వెళ్ళారు కదా, కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎంతో ఆత్మీయంగా మారుతారు అనుకుంటున్నారు, కానీ ముందుగా మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఎన్ని ప్రాంతానికి వెళ్ళినా, ఎన్ని చర్చిలు తిరిగినా, ఎంతమంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ అది ప్రయోజనం లేదండి. ముందుగా మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని దేవునికి ఇస్తారో, మంచి మారు మనసు పొందుతారో, అప్పుడే ఎక్కడికి వెళ్ళినా ఒకే విధముగా మీరు నాటబడి ఉంటారు. కాబట్టి మనము ఈ ఉపమానం ద్వారా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనము ఎన్ని చోటలకి వెళ్ళినా, ఎన్ని చర్చిలు మారినా, ఎన్ని పాస్టర్స్ దగ్గర ఉపయోగం లేదు, కానీ నిజముగా నీ కొరకు ప్రార్థించేసే, నీ హృదయం కోసం, నీ ఆత్మ కోసం కనిపెట్టే మందిరానికి వెళ్ళి, ఏ పాస్టర్ గారు అయితే నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ మారు మనసు కోసం ప్రార్థన చేస్తారు, నువ్వు అక్కడ రక్షించబడతావు. ముందుగా నీ మనసును మార్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎన్ని అద్భుత కార్యాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ నీ బ్రతుకు మారదు. కానీ ముందుగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, నా బ్రతుకు మార్చయ్యా, నా కొరకు ప్రార్థించే పాస్టర్ కానీ నాకు ఏర్పాటు చెయ్యా అని ముందుగా అడుగు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.